మాతృదేవోభవ. తల్లి నిన్నుదలంచి స్తోత్రముల తాత్పర్యంబునోహించెదన్. అమ్మా సరస్వతీమాత, తల్లి నిన్నుదలంచి స్తోత్రముల తాత్పర్యంబునూహించెదన్. హృల్లీలా భువనైకమోహనముగా హేళావిలాసముగా, హృల్లీలా భువనైకమోహనముగా హేళావిలాసముగా, వల్లీలాస్యము జేయగా సభను భావప్రౌఢిమశబ్దముల్, వల్లీలాస్యము జేయగా సభను భావప్రౌఢిమశబ్దముల్. ఫుల్లాబ్జాక్షి అనుగ్రహింపగదవే, ఫుల్లాబ్జాక్షి అనుగ్రహింపగదవే, స్ఫూర్తిన్ రసావేశమున్. తల్లి నిన్నుదలంచి స్తోత్రముల తాత్పర్యంబునూహించెదన్. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ పారాశర్యుడు సాత్యవతేయుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1645వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఏ స్తోత్రానికైనా, ఏ గ్రంథానికైనా, ఏ కావ్యానికైనా వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళని మీరు గమనించండి. రకరకాల వ్యాఖ్యానాలు ఎందుకు వస్తాయి? రెండే కారణాలు. ఒకే లీలా విలాసం రకరకాలుగా కనబడడం ఒక కారణం. అందరి భావాలు సక్రమమైనవి. ఒక లీల, అది అర్థం కాని లీల, అది ఎవరికి ఎలా అర్థమైతే అలా రాస్తారు. రెండవది, కావాలనే తప్పుదారి పట్టించడానికి, తమ వర్గాన్ని పెంచుకోవడానికి దుర్వ్యాఖ్యలు కూడా జరుగుతాయి. ఏవో దాని ప్రయోజనాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ సొంతం అది. అందుకే మల్లినాథ శివరంతటి వాడు దుర్వ్యాఖ్య విషమూర్ఛిత అన్నాడు. కాళిదాసు కావ్యాలు దుర్వ్యాఖ్యలతో విషమూర్ఛితాలు కాకుండా నేను రాస్తాను అన్నాడు ఆయన. అలాగే చేశాడు. అలాగే ఒక స్తోత్రానికి సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యాఖ్య చేయాలి అంటే సమాజ స్వరూపమే భగవత్ స్వరూపం కాబట్టి, భగవంతుడంటే సమాజమే, భగవంతుడంటే ఈ సృష్టి అంతా భగవంతుడే, విశ్వం విష్ణువు. అంచేది విశ్వానికంతటికీ ఉపయోగపడేటువంటి వ్యాఖ్యానం చేయాలంటే ఆ విశ్వమూర్తి, మహామూర్తి, దీప్తమూర్తి, శతమూర్తి, శతాననుడు అయినటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. అందుకని తల్లి నిన్నుదలంచి స్తోత్రముల తాత్పర్యంబునూహించెదన్. నేను దలుచుకొని ఈ స్తోత్రానికి తాత్పర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే అంతరార్థం గ్రహించడం తాత్పర్యం అంటే. ప్రతిపదార్థం వేరు, తాత్పర్యం వేరు. ప్రతిపదార్థంలో అర్థం కింద రాసే మాటలన్నీ కలిపి తాత్పర్యం రాసేయడం విద్యార్థులకు అలవాటు అవుతుంది. అది చాలా ప్రమాదకరమైన పని. ప్రతిపదార్థం ఎప్పుడూ తాత్పర్యం కాదు, దాని లోపలి అంతరార్థాన్ని చెప్పడమే తాత్పర్యం. ప్రతిపదార్థంలో ఉన్న యొక్క, డొక్క, ఆ ఈ మాటలన్నీ తాత్పర్యంలో రాకూడదు, సారాంశం వస్తే చాలు. ఆ తాత్పర్యం గ్రహించాలంటే ముందు మన హృదయం నిష్కల్మషంగా ఉండాలి. అందులో పూర్వమే కొంత నిలవేదో ఉంటే ఈ తాత్పర్యం అందులో పడదు. అందులో ముందుగా ఇంకేమీ ముడుతుంది? ఏమీ లేకుండా ఉంటే అది వస్తుంది. ఏదొస్తే అది గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి. మన నమ్మకాలు చెదిరిపోతున్నాయి, మనం అనుకున్నదాన్ని కాదన్నారే అనకూడదు. అలా ఉండదు. అది సత్యం ఏదో అదే చెబుతారు. అది మనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. అందుకని తాత్పర్యాన్ని ఊహిస్తున్నానమ్మా. హృల్లీలా భువనైక మోహనముగా, హృదయంలోంచి నీ లీల అభివ్యక్తమయ్యే విధంగా, హేళావిలాసముగా, అలవోకగా, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా దానికి తగిన భాష నిమ్మని సరస్వతీదేవిని కోరుతున్నాను. వల్లీలాస్యము చేయగా సభను భావప్రౌఢిమ శబ్దములు. మనస్సులో ఉండే భావం, దానిలో ఉండే ప్రౌఢిమ అది వ్యక్తం కావాలంటే దానికి తగిన శబ్దాలు ఉండాలి. అవి అమ్మవారు ఇవ్వాలి, మన వల్ల ఏమవుతుంది? అలాగ ఫుల్లాబ్జాక్షి విశాల పద్మపత్ర నేత్రములతో ఈ విశ్వాన్నంతటినీ చూస్తున్నావమ్మా. ఫుల్లాబ్జాక్షి వికసించిన తామర పూల వంటి కన్నులు కలిగిన ఓ సరస్వతీదేవి, అనుగ్రహింపగదవే స్ఫూర్తిన్ రసావేశమున్. ఆ నామ వ్యాఖ్యానానికి తగినటువంటి స్ఫూర్తిని, తగిన రసావేశాన్ని మనకు కలిగించమని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇక విష్ణు సహస్రంలో
విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనక. 46వ శ్లోకం. విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్ధో అనర్ధో మహాకోశో మహాభోగో మహాధనక. విస్తార విస్తీర్యంతే జగంతి సర్వాణి అస్మిన్ అన్నారు వ్యాఖ్యానంలో. ఈ లోకములన్నీ ఆయన యందే విస్తరించి ఉన్నాయి. 14 భవనాలు బొజ్జ లోపల దాచి చెప్పబోని శిశువు అని ఇదివరకు చెప్పుకున్నాం. ముచ్చటగా ముద్దుగా పాటలు ఎలా విస్తరించి ఉన్నాయి. ఊరికే ఏదో పొగడ్త కోసం ఒక నమ్మకంగా అనుకోవడమేనా అంటే అదొక విశ్వాసం అండి అనేస్తాం మామూలుగా. భగవంతుని యందే అన్నీ ఉన్నాయనేది పురాణాలు చెప్పే కదండి, చెప్పే కదా నమ్ముతావా? హిందూ ధర్మంలో ఎప్పుడు సమస్తం తార్కికం. ఎవరో చెప్పారు కాబట్టి నమ్మవలసిన అవసరం లేదు. మనకి మనమే తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ లోకములన్నీ భగవంతుని యందే ఉన్నాయి. ఎవరా భగవంతుడు? భగవంతుడు అనగానే ఒక మగవాడు, ఒక రూపం, ఒక విగ్రహం పెట్టుకుంటే అర్థం కాదు. అది భగవత్ శక్తి, అదొక తత్వం, అదొక తేజస్సు. దాంతోనే ఈ లోకములన్నీ వ్యాపించాయి. ఎలాగా? ఆకాశస్వయం విష్ణు. వస్తువులు పేర్చడం వల్ల అంతటా వ్యాపించినటువంటి పూర్ణత్వ శక్తి, దాన్ని శూన్యం అంటారు, పూర్ణం అంటారు. పూర్ణం కాకపోతే అన్నీ రావు కాబట్టి పూర్ణం అన్నారు. ఆ పరిపూర్ణమైనటువంటి తేజస్సు అంతటా వ్యాపించి ఉంది. మధ్యలో కొన్ని వస్తువులు ఆ తేజస్సుని మనం గమనించడానికి అడ్డంగా ఉన్నాయి. విశ్వమన్న బంగారపు మూత యొక్కటి కారణాకారణమైన తత్వమును కప్పుచునున్నది. విశ్వమన్న బంగారపు మూత యొక్కటి నిగారములంగని మోసపోకుమా సరమెరుంగుమా విమల సత్యముగా అంచుటకై తపించుమా. ఒక తేజస్సు అంతటా వ్యాపించి ఉంది. ఆ తేజస్సునే ఆకాశం అన్నారు. అదేదో ఖాళీ అనుకుంటే ఖాళీ, పూర్ణం అనుకుంటే పూర్ణం. పూర్ణమే అనుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ అందులోంచి వచ్చాయి కాబట్టి. ఖాళీలోంచి ఏమి రావుగా. అందుకే ఆకాశస్వయం విష్ణు అన్నారు. విష్ణు శబ్దానికి వ్యాప్నోతీతి అని ఇదివరకు చెప్పుకున్నాం. వ్యాపించిన స్వరూపమే విష్ణువు. విష్ణువు అనగానే చతుర్భుజుడు అనుకుంటే అర్థం కాదు. ఆకారానికి సంబంధించిన విషయం కాదు ఇది. ఆకారానికి పరిమితమే ఆలోచించడం వల్లే ధర్మాల్లో చెప్పిన, పురాణాల్లో చెప్పిన, శాస్త్రాల్లో చెప్పిన, వేదాల్లో చెప్పిన చాలా విషయాలు మనకు అర్థం కాకపోగా మనం సంకుచితులమైపోయి అందరినీ సంకుచితం చేస్తున్నాం. ఈ లక్షణాలన్నీ ఆ రూపానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ రూపానికి సాధ్యం కాదు ఇది. అది భగవత్ శక్తి, అది ఒక తేజస్సు, అది ఆకాశ స్వరూపం అని గ్రహిస్తే తప్ప. ఆకాశం అంతటా వ్యాపించి ఉంది. దానికి లెక్క ఏమిటి? ఇగో నేను చెయ్యి ఊపుతున్నాను గమనించండి. ఇంతవరకు ఇక్కడ ఖాళీ ఉంది. ఈ ఖాళీలోకి చెయ్యి వచ్చింది. వెంటనే చెయ్యి అన్నారు. చెయ్యి అనుకున్నాం మనం. ఈ చెయ్యి వెనక్కి వచ్చింది. ఇప్పుడు ఖాళీ ఏమైంది చెప్పండి? ఈ చెయ్యి వచ్చినప్పుడు ఖాళీ ఎక్కడికి పోయింది? చెయ్యి తీయగానే ఖాళీ ఏమైంది? సరిగ్గా దీన్నే వేదాంత శాస్త్రాల్లో ఘటాకాశం అన్నారు. ఓ కొండ ఉందయ్యా, అందులో కాస్త ఖాళీ ఉంది కదా, ఘటాకాశం. ఆ కొండ పగలగొట్టు, ఖాళీ ఏమైంది? ఆ కొండ ఉంది, మధ్యలో ఖాళీ ఏమైంది? మధ్యలో కొండ ఆకారంలో ఉన్న ప్రదేశంలో ఖాళీ ఎక్కడికైనా పోయిందా? ఈ మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆ ఖాళీ ఆకాశం శూన్యం, అదే పూర్ణం. దాంట్లోనే ఈ కొండ కల్పింపబడింది, దాంట్లోనే ఈ చెయ్యి కల్పింపబడింది, దాంట్లోనే ఈ కంకణం కల్పింపబడింది. కంకణం కల్పింపబడింది అంటారేమిటండి? కంకణం రాగేసుకుంటే మీరు కొడతారు కదా, అది కూడా కల్పింపబడింది. అవును, కంకణము కల్పనే, కొట్టడము కల్పనే. గజం మిథ్య, పలాయనం మిథ్య. అద్వైతం తిరుగులేని సమాధానం చెప్పింది దానికి. గజం మిథ్య, పలాయనం మిథ్య. కంకణము కల్పనే, కంకణము లాక్కుంటే కొట్టడం కూడా కల్పనే. అన్నీ మిథ్యలోనే జరుగుతున్నాయి. వ్యాపించి ఉన్నది ఒకే ఒక తత్వం. తత్వం అది నువ్వే. అదే విష్ణువు, అదే నువ్వు, అదే నేను, అదే భక్తి టీవీ, అదే కెమెరా, అదే కుర్చీ, అదే మీరు కూర్చున్న సోఫా లేదా కుర్చీ, అదే మీ ముందున్న ఖాళీ అని మొత్తం గ్రహిస్తే ఇందులో దుఃఖానికి అవకాశం ఎక్కడది? అందుకని వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్యః పంథా విద్యతే జనాయ అని శ్వేతాశ్వతరోపనిషత్తులో పేర్కొన్నారు. అహం ఏతం పురుషం మహాంతం వేద. ఆ మహత్తరమైనటువంటి పురుషోత్తముని యొక్క వ్యక్తిత్వం, తేజస్సు నాకు ఎప్పుడైతే అర్థమైందో, తమసః పరస్తాత్ పెంజీకటి గవ్వలనెవ్వడు వెలుంగు ఏకాకృతిని అతననే సేవింతున్. ఈ అడ్డంగా ఉన్న వస్తువులన్నీ మాయా, మిథ్య, కల్పన.
వీటికి వెనుక ఉండే తేజస్సే భగవత్ తేజస్సు. దాన్ని విష్ణువను, శివుడను, రుద్రుడను, అమ్మవారును, శక్తిను, నువ్వను, నేనను, ఏదైనా ఒకటి, నువ్వు నేను కూడా అదే. ఇప్పుడు విస్తీర్యంతే జగంతే అస్మిన్ అర్థమైపోయింది. ఇలా ఒక్కొక్క నామాన్ని అర్థం చేసుకుంటే మనకు కలిగినటువంటి మనస్సులో ఉండే రాగద్వేషాలన్నీ వదిలేస్తాం. ఈ వస్తువులే లేనప్పుడు, ఈ మనుషులే లేనప్పుడు, అదొక భావన, అదొక కల్పన అయినప్పుడు దాని గురించి ఇంత తాపత్రయం దేనికండి? అదేదో అయింది, ఇదేదో అయింది. ఇది ఏవైనా మనం ఆత్మ పదార్థాన్ని విడిచిపెట్టకుండా ఆ తపశ్శక్తి కారణంగా మన చుట్టూ ఏర్పడిన ఒక తపోమయ వాతావరణం మొత్తం ప్రపంచాన్ని మార్చేసే అవకాశం ఉందండి. సిద్ధపురుషులు ఆ పని చేశారండి. ప్రయత్నముడు ఆ పని చేసి సఫలీకృతులయ్యారండి. రామకృష్ణ పరమహంస ఉన్న చోట, రమణ మహర్షి కూర్చున్న చోట, మహానుభావులైన మహర్షులు ఉన్న చోట ఎన్ని రకాల విచిత్రాలు జరిగాయండి. అవి ఆ తత్వాన్ని గ్రహిస్తే మనం ఉన్న చోట కూడా జరిగే అవకాశం ఉంది. ఇక మన కుటుంబ సమస్యలు ఒక లెక్క. ఆ నిరంతర ధ్యానం అనేది అలవాటు పడాలి. స్థావరస్థాణు ఏకనామం. స్థితిశీలుడు కాబట్టి స్థావరః అన్నారు. పృథివీ, నీరు, భూమి, నీరు, గాలి, ఆకాశము, అన్నిటికీ అగ్ని, అన్నిటికీ ఆధారభూతుడు కాబట్టి స్థాణువు అన్నారు. స్థావరస్థాణు. సృష్టి అంతా ఏర్పడడానికి పంచభూతాల కారణం. ఆ పంచభూతాలకి ఆధారభూతమైనవాడు, స్థావరమైనవాడు. ఆయన స్థాణువు, ఆయన చెలింపడు. ఇవన్నీ చెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ చెలుస్తూ ఉండడం వల్ల ఆయన కూడా చెలుస్తున్నట్టు కనపడతాడు. పక్క రైలు బండి చెలుస్తూ ఉంటే మన రైలు బండి కదులుతున్నట్టు కనపడుతుంది. ఇది ఎంత నిజమో అదే అంతే నిజం. అప్పుడు ఏం తేల్చుకుంటాం? పక్కన ఈ రెండో వైపుకు చూస్తాం, అక్కడ ప్లాట్ఫారం ఉంటుంది. అది చలించకుండా కదలకుండా ఉంటే ఓ మన రైలు కాదన్నమాట, కదులుతున్నది, ఇది కదులుతోందన్నమాట అని అర్థమైంది. అంటే స్థిరమైనటువంటి పదార్థం కేసి చూడగానే మనం కదులుతున్నామో లేదో మనకు అర్థమైంది, మన అసలు స్థితి ఏమిటో మనకు అర్థమైంది. కానీ చంచలమైన పదార్థం కేసి చూస్తుంటే, పక్క రైలు కేసి, కదులుతున్న రైలు కేసి మనం కదలకపోయినా కదులుతున్నట్టు అనిపిస్తుంది. అంచేత మనం ఎప్పుడు నిశ్చలమైన పదార్థం కేసి చూడాలి. అదే నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ప్లాట్ఫారం అర్థమైతే పరమార్థం అర్థమైంది. ఊరికి రైలు కోసం చూసుకుంటూ గంటల తరబడి ప్లాట్ఫారంలో చర్చించుకోవడం, భారతీయ రైల్వేలను తిట్టుకోవడం, ఎవరు పరిపాలిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఆ పార్టీని తిట్టుకోవడం తప్పితే ఈ తత్వంతో ఊహిస్తే ప్లాట్ఫారం పరమార్థశాల కింద కనపడుతుంది, ఫలహారశాల కింద కనపడదు, పరమార్థశాల కింద కనపడుతుంది. గొప్ప కాలక్షేపం అవుతుంది అక్కడ. అందులో యాతాయాతం కరోతి అన్నట్టుగా వచ్చేపోయేటువంటి కొన్ని వేల మంది జనాన్ని చూస్తుంటే విష్ణు విలాసం అంతా అర్థమైపోతుంది. అప్పుడు ప్లాట్ఫారం మీద మనం రైలు కోసం వేచి చూడడం అనేది ఒక ఆనందభరితమైన సన్నివేశం. దాంట్లో విసుగొచ్చే పని ఎక్కడది? అదొక్కటే కాదు, ఏ పనైనా ఆనందమే. అప్పుడు మనకి భగవాన్, ఆనందీ అన్న నామాల అర్థమంతా అర్థమవుతుంది. ఆనంది, ఆనంద అనే అర్థమవుతాయి. అప్పుడు ప్రతిక్షణం ఆనందంగా ఉండగలుగుతాం. ఇక్కడే ఒక్క మాట భారతీయ తత్వశాస్త్రం యొక్క ప్రత్యేకత గురించి చెప్పాలి. ఇతర దేశాల్లో శాస్త్రీయంగా జరిగిన పరిశోధనలు విజ్ఞానం పేరు మీద వ్యక్తమవుతున్నవి, మన దగ్గర కొన్ని వేల ఏళ్ల క్రితమే వ్యక్తమై చేసినటువంటివి తేడా చూసుకోవాలి. సజీవులు, నిర్జీవులు, జీవులు, నిర్జీవులు అంటూ వ్యాఖ్యానాలు చేశారు. ఎక్కడ మీరు భారతీయ వేదాంతం చూసుకోండి, స్థావర జంగమాత్మకం, చరాచరాత్మకమైన జీవరాశి. జీవరాశి చరాచరాత్మకం అన్నారు. చరాచరాత్మక జీవరాశి అంతా భగవంతుడు నేను ఉన్నాడు. జీవరాశి అందులో చరజీవులు ఉన్నాయి, అచరజీవులు ఉన్నాయి. అచరం అయినంత మాత్రాన్ని నిర్జీవం అని అనలేదు. సజీవ నిర్జీవాత్మకమని పాశ్చాత్య జీవశాస్త్ర పరిశోధకులు పేర్కొంటే, మన వేదములలో, మన శాస్త్రములలో, మన మంత్రపుష్పంలో చాలా స్పష్టంగా స్థావర జంగమాత్మకం అని పేర్కొన్నారు. స్థావరం అంటే కదలనది, జంగమం అంటే కదిలేది. కదిలే దాంట్లో ఏ చైతన్యం ఉందో కదలన దాంట్లో కూడా అదే చైతన్యం ఉంది. ఇక్కడ కదలిక రూపంలో వ్యక్తం అవుతుంది, అక్కడ కదలకుండా ఉండే రూపంలో కూడా వ్యక్తం అవుతుంది. అలా వ్యక్తం కావాలన్నా ఓ చైతన్యం ఉండాలి. కదలనంత మాత్రాన మనిషిలో చైతన్యం లేదంటే ఎలాగ? నిద్రపోయే మనిషి కదలడు, చచ్చిపోయాడు అంటావా? అది అర్థమైతే ఇది అర్థం. అంచేత మన శాస్త్రవేత్తలు, మన మహర్షులు దివ్య దృష్టితో గమనించి స్థావర జంగమాత్మకం అన్నారు, చరాచరాత్మకం అన్నారు. అంతేగాని జీవ నిర్జీవాత్మకం అనలేదు. అంచేత జీవశాస్త్రం అంటే అందులో రాళ్ల గురించి కూడా ఉండాలి. మనుషులు, జంతువులు, చెట్లే కాదు, రాళ్ల గురించి కూడా ఉండాలి. రాళ్ళు కూడా జీవులే, కదలకపోవచ్చు, అది వేరే విషయం.
రాతిలో జీవత్వం ఉంది. ఇదివరకే చెప్పుకున్నాం మనం. సుత్తెట్టు కొడితే బ్రహ్మాండమైన శబ్దం వస్తుంది, అంతే కదా, కంపనం కనపడుతోంది. జీవత్వం లేకపోతే కంపనం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఉనికి ఎక్కడ వచ్చిందండి? ఇది భారతీయ తత్వశాస్త్రవేత్తల గొప్ప ఆవిష్కరణ. వాళ్ళ దివ్య దృష్టికి ఇది తార్కణం. విస్తారస్థావరస్థాణు ప్రమాణం సంవిదాత్మన ప్రమాణం. భగవంతుడే ప్రమాణం. ఎలాగా? సంవిదాత్మన, జ్ఞానస్వరూపంగా ప్రమాణం. సంవిత్ అంటే జ్ఞానం. కొబ్బరికాయని సంవిత్ ఫలం అన్నారు శంకరాచార్య శివానందలహరులు. జ్ఞానం సంపాదించడం ఎంత కష్టం అంటే కొబ్బరికాయ పగలగొట్టి తినడం అంత కష్టం. ఇతర ఫలాలు వేరు, కొబ్బరికాయ వేరు. దానికి చెట్టు నుంచి తీయడం దగ్గర నుంచి మొత్తం ఇంత మొక్క నోట్లో పడి నవిలి మనకి జీర్ణమయ్యే వరకు పెద్ద ప్రక్రియ ఉంది. ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అంతే, అంత కష్టం. ఎందుకంటే మధ్యలో అహంకారం అడ్డం వచ్చేస్తుంది. నేను, నాది, నేను, ఏదైనా కాస్త విషయం తెలియగానే ఇది నేనే చెప్పాను కదా, మొదట ఇంతకుముందు ఎవరూ చెప్పలేదు కదా అని వచ్చేస్తుంది. ఈ నేను రాగానే ఇక ఆ జ్ఞానం వెనక్కి వెళ్ళిపోయింది. అలాగని దాన్ని అదుపులో పెట్టడం ఎంత కష్టం అండి. ఎందుకంటే అదుపులో పెట్టేవాడే అది. ఇతరులను అదుపులో పెట్టడం తేలికమ్మా, మనం అదుపులో పెట్టుకోవడమే కష్టం. అందుకే ఎవరి మీదైనా మనకు కోపం ఉందనుకోండి, కోపం వ్యక్తం చేయకుండా ఉండొచ్చు, వాళ్ళు కనపడినా కోపడకుండా ఉండొచ్చు, పైగా ప్రేమించినట్టు నటించవచ్చు, వారిని కౌగిలించుకోవచ్చు, కరచాలనం స్వరచాలనం అన్నీ చేయొచ్చు. కానీ వాళ్ళు వెళ్ళిపోయాక మన మనస్సులో చెలరేగే భావాలు గమనించండి, అది అదుపులో పెట్టడం కష్టం అండి. అదే అహం. అది పెట్టగలిగిన వాడే ముని, అది పెట్టగలిగిన వాడే యోగి. వాళ్ళెవరో వచ్చినప్పుడు కోపం వ్యక్తం చేయకుండా ఉండడం అది సరే, మంచిదే, తగాదా రాకుండా ఉంటుంది. కానీ నిజానికి శాంతం అంటే మౌనం ఆత్మ వినిగ్రహ, మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతప్పో మానసముచ్యతే. భగవద్గీత 18వ అధ్యాయంలో మానసిక తపస్సు అంటే ఏమిటో చెబుతూ మౌనం అన్నాడు. మనఃప్రసాదం అన్నాడు. ఎప్పుడూ ప్రసన్నంగా సౌమ్యంగా ఉండడం, మనస్సులో ఆ రాగద్వేషాన్ని మర్చిపోగలగడం. మాటిమాటిగా రాగద్వేషాలతో ఉన్నవాళ్ళని గమనించండి, పైకి ఏం మాట్లాడకపోతూ ఉండొచ్చు, ముక్కు పుటాలు అదిరిపోతూ ఉంటాయండి, ఎరుపు రంగు వచ్చేస్తాయండి, ఇక్కడ అన్నట్టుగా తెలిసిపోతుంది వాళ్ళు ఎవరి మీద కోపంతో ఉన్నారు, బాగా పైకి చెప్పలేకపోతున్నారు అంతే. ఒకవేళ అప్పుడు వాళ్ళు మాట్లాడితే ఆ మాటలు కూడా తేడా వచ్చేస్తుంది. అది లేకుండా ఉండడమే. అది ఎప్పుడు వస్తుంది? ఇగో అధ్యాత్మ జ్ఞానాన్ని పొందగలిగితే. అందుకే సంవిత్ అన్నారు. ఇక్కడ ప్రమాణం ఎప్పుడు భగవంతుడు ప్రమాణం ఎలాగంటే సంవిదాత్మన ప్రమాణము, జ్ఞానస్వరూపుడుగానే ఆయన ప్రమాణం, జ్ఞానంతోనే ఆయన్ని కొలవగలం. అందుకని విగ్రహాల రూపంలోనూ ఆరాధనల రూపంలోనూ ఇక్కడ ఉన్నాడని అక్కడ లేడని, ఇక్కడ ఎక్కువగా ఉంటాడని అక్కడ తక్కువగా ఉంటాడని ఇవన్నీ మనం చెప్పడానికి వీల్లేదు. జ్ఞానం ఒక్కటే భగవంతుడిని కొలవడానికి ప్రమాణం. ప్రమాణం అంటే ప్రమాణం, కొలుచుట అని కూడా అర్థం ఉంది. ప్రమాణం బీజం అవ్యయం. బీజం అవ్యయం ఇది ఏకనామం అండి. ఎందుకంటే అవ్యయ ఇదివరకే వచ్చింది. బీజం అవ్యయం, కారణరహితమైనటువంటి కారణం. బీజం అవ్యయం. సాధారణంగా వ్యవసాయంలో విత్తనాలు ఉంటాయి, అవి మొలకెత్తడం కోసం వేస్తే కొన్ని మొలకెత్తుతాయి, కొన్ని చచ్చిపోతాయి. కానీ సృష్టికి మూలమైనటువంటి భగవద్బీజం ఎలాంటిది అంటే ఎప్పటికీ నశించనటువంటి బీజం. అది అలాగే ఉంటుంది, దాని నుంచి అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా దానికి కారణం ఏమిటని ప్రశ్నించకూడదు. ఎందుకంటే దానికి ఏదన్నా కారణం ఉంటే అది కారణమై మూల కారణమయ్యే అవకాశం లేదు. మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, ఆది మధ్యాంతములు లేనివాడే మూల కారణం అవుతాడు. ఆ మూల కారణమే భగవచ్ఛక్తి. దాన్ని తేజస్సు అనుకుంటే తప్ప ఒక్క మొక్క అర్థం అవుతుంది. దాన్ని పురుషుడని కానీ స్త్రీ అని కానీ ఫలానా దేవత అని కానీ ఫలానా పేరు కానీ పెట్టడం జరిగితే నామరూప వివర్జిత, నామరూపాలు తీసేస్తే తప్ప అమ్మవారి యొక్క శక్తి అర్థం కాదు. అలాగని నామపారాయణం తప్పు కాదు, ఊరికే లక్షణాలు తెలుసుకోవడం కోసమే. లోకంలో వ్యక్తులైనా అంతే, ఓ పేరు, ఏదో ఓ చోట పుట్టారు కాబట్టి ఓ ప్రాంతం, ఓ భాష, ఓ కులం, ఓ మతం ఇవన్నీ ఉంటాయి. అవి మనకేవి నిజమైన చిరునామాలు కావు. అవి అక్కడ పుట్టడం వల్ల అలా ఉండడం వల్ల అవి చిరునామాలు అయ్యాయి. అక్కడ పుట్టకుండా ఇంకో చోట పుట్టుంటే ఇంకో చిరునామా అయ్యేది. మనిషి విషయంలోనే తెలిసిపోతుంది, ఇది భగవంతుడి విషయంలో తెలియదా? ఆయనకే మనం చిరునామాలు పెట్టేసాం, ఆయన ఇక్కడ ఉంటాడని, అక్కడ ఉండడని, ఎప్పుడూ ఇక్కడే ఉంటాడని. కొన్ని పుణ్యక్షేత్రాల గురించి విశేష వ్యాఖ్యానం చేస్తూ చెబుతూ ఉంటారు, అబ్బాయి వైకుంఠం కంటే ఆయనకి ఇదే ఇష్టమండి, వీరికి ఇష్టం, ఆయనకి ఇష్టమని ఆయన చెప్పలేదు. వైకుంఠాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో ఉండాల్సిన అవసరం ఆయనకి లేదు. అలాగని వైకుంఠంలో ఒక్కచోటే ఆయన ఉండడు, వైకుంఠం కూడా నాకు ఇష్టమని ఆయన చెప్పలేదు. వైకుంఠం ఆయనకి ఇష్టమైతే యోగిహృద్యానగమ్యం అనడు, శాంతాకారం అనడు. ఎవరు శాంతంతో ఉంటారో అక్కడ ఉంటాడు, ఎక్కడ ధ్యానం జరుగుతూ ఉంటుందో అక్కడ ఉంటాడు.
ఎక్కడ శాంతాకారం భుజగశయనం, పాముల పక్క లాంటి సంసారంలో జీవితంలో కష్టాల మధ్యలో భయాల మధ్యలో ఉంటూ కూడా ఎవరు శాంతంగా ఉండగలుగుతారో అక్కడ విష్ణువు ఉంటాడు. అంతేకాని ఆయనకి ఈ స్థానం శాశ్వతమని ఎక్కడ చెప్పలేదండి. అలాంటి ఆధార్ కార్డు చిరునామాలు భగవంతుడు ఉంటే ఇక నిరాధార నిరంజన పశుపతి గోత్రస్య ఎందుకండి ఆ మాట? మనందరికీ ఆధారం ఆయనకు ఆధారం ఉండాల్సిన అవసరం లేదు. అలా ఉంటే ఆయన ఆధారం కాలేడు. అందుకని బీజం అవ్యయం కారణరహితమైనటువంటి, ఎప్పుడూ నాశరహితమైనటువంటి కారణం, తరుగులేని విత్తనం. దాని నుంచి ఎంత సృష్టి అయినా వస్తూనే ఉంటుంది. ఒక వస్తు రూపంలో ఉంటే ఆ వస్తువు పగిలిపోవడం, కరిగిపోవడం, తరిగిపోవడం, అరిగిపోవడం ఏదో ఉంటుంది, అయిపోవడం. వస్తు రూపం కాదు భగవంతుడిది, తేజో రూపం. అందుకే దానికి తరుగనేది లేదు. విస్తారస్థావనస్థాణు ప్రమాణం బీజం అవ్యయం అర్ధో అనర్ధో మహాకోశో మహాభోగో మహాధనక అర్ధక. ఆయన సుఖస్వరూపుడు కాబట్టి అందరి చేత కోరబడువాడు. అర్ధ్యతే ఇది అర్ధ. ఆయన కోరపడతాడు. భగవంతుడిని మనం అందరం కోరుకుంటాం పొందాలని. అనర్థక ఆయన మాత్రం దేన్ని కోరుకోడు. ఎందుకంటే అవాప్త కామక, అన్ని కోరికలు ఆయనకి తీరిపోయినా కోరిక అనేది లేనివాడికి తీరడం ఏమిటి? కోరిక ఉంటే కదా తీరడం. ఈ సృష్టి అనేది ఆయనకు ఒక ఆట. లోకవత్తు లీలా కైవల్యం అన్నారు బ్రహ్మసూత్రాల్లో. అంచేది అందరం భగవంతుడిని చేరాలని కోరుతాం, అందరం భగవంతుడిని పొందాలని కోరుతాం. కానీ ఆయనకి ఏ కోరిక లేదు. లోకంలో కూడా మనం సుఖంగా ఉండాలి అంటే కుటుంబ సభ్యులందరి కోరికలు తీర్చాలి, మిత్రులందరి కోరికలు తీర్చాలి. ధర్మం అయితే మాత్రమే బ్రాకెట్లో పెట్టుకోవాలి, దాన్ని గీత గీసుకోవాలి. కుటుంబ సభ్యుల కోరికలు తీర్చడం అంటే లక్షల లక్షలు కోట్లు కోట్లు సక్రమంగా సంపాదించమని కాదు. అక్కడ సక్రమమైన సంపాదనతో ధర్మపరంగా ఎంతవరకు తీర్చగలమో అంతవరకు, దానికేం అభ్యంతరం లేదు. కానీ వారి నుంచి మనమేం ఆశించవద్దు. అలా ఉండడం కష్టమేనమ్మా. అలా ఉండగలిగితేనే భగవంతుడు అర్థమవుతాడు. అలా ఉండగలిగితేనే సుఖంగా ఉంటాడు. వారి నుంచి మనం ఏదో ఆశించి, మన నుంచి వారేదో ఆశించి, మనం వారు ఆశించింది రాలేదని వారు అయితే నేను ఆశించింది మాత్రం నువ్వు ఇచ్చావా అని వీరు నిత్యం తగాదాలే మిగులుతాయి. ఇంకా అసలు ఈ ఆశ అనేది లేకపోతే తగాదా లేదు కదా. మీ ఆశలు తీర్చడానికే నేను ఉన్నాను, నాకు ఏ ఆశ లేదని కుటుంబ యజమాని అనుకున్నవాడు ప్రకటించగలిగితే ఆ యజమానికి ఆ కుటుంబంలో కాదు మొత్తం సమాజంలో అఖండమైన గౌరవం లభిస్తుంది. మన కోసమే నాన్నగారు అన్నీ చేస్తున్నారు, ఆయనకి ఏం అక్కర్లేదురా పాపం, ఏం తింటున్నారా ఏముంటున్నారా అని కుటుంబంలో అప్రయత్నంగానే గౌరవం ఉంటుందండి. తల్లేనా అంతే. మన కోసం అమ్మ ఎంత చేస్తుంది, ఏం ఆశించి? అమ్మకి ఏమైనా రూపాయి జీతం ఇచ్చామా? అమ్మకి ఆదివారం సెలవు ఉందా? అమ్మకి అమావాస్య సెలవు ఉందా? అమ్మ ఎంత కష్టపడుతుందండి. ఉద్యోగం చేస్తేనే కష్టపడ్డారంటే ఎలాగా? ఏమీ ఆశించకుండా భర్తకి పిల్లలకి సేవ చేస్తున్న తల్లులు ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ కాళ్ళు గడిగిన ఎత్తి మీద జల్లుకుంటే కానీ రుణాలు తీరవండి మనవి. వారంతా భగవత్ స్వరూపమని ఎందుకన్నారు? అనర్థక అంటే ఏదో అర్థం వేరే చెప్పకూడదండి. ఏ అర్థమును ఆశించకపోవడమే ఇక్కడ అనర్థక. అంటే సాక్షాత్ భగవత్ స్వరూపం తల్లి మాతృదేవోభవ. తానందరి చేత కోరబడేవాడై ఉండి తాను అందరి అవసరాలు తీరుస్తూనే ఎవరితోనూ నాకేం అవసరం లేదు, నాకేం కోరికలు లేవునైనా మీకు సేవ చేయడమే నాకు ఆనందం అనగలిగితే అర్ధ అనర్థక. దీనికి ఇంకా విశేషమైన అర్థం కూడా ఉంది. దాన్ని 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడడమే కాదు, ఉత్తరాలు చిరునామాలు అన్నీ తెలుగులోనే రాద్దాం.